నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్ అన్నమాట. చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్కొంత ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఈ ఫస్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట ఒప్పో K13 టర్బో అండ్ K13 టర్బో ప్రో రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా లాంచ్ అయిపోయినవి. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ అవన్నీ రివీల్ అయిపోయినాయి అనుకోవచ్చు. బేస్ టర్బో ఏదైతే ఉందో 28,000కి ఉంది. టర్బో ప్రో వచ్చేసరికి 38,000కి ఉంది అన్నమాట. అది గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కింద తీసుకోవచ్చు. సైడ్లో ఫ్యాన్ ఉంది, హీట్ని బయటకు పంపించడానికి బాగానే కనిపించింది. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అప్పుడు P4 సిరీస్కి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. రియల్మీ P4 సిరీస్ అయితే ఆగస్ట్ 28th రోజున లాంచ్ అవుతుంది అనేసి అయితే ఒక కన్ఫర్మేషన్స్ అయితే వచ్చింది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే టెక్నో స్పార్క్ నుంచి అప్పుడు సో టెక్నో స్పార్క్ గో 5G స్మార్ట్ ఫోన్ అవుతుందో ఆగస్ట్ 14th రోజున లాంచ్ అవుతుంది అనేసి అయితే ఇంకొక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. దాని తర్వాత సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే రస్ట్ అప్డేట్ వచ్చింది. సో రస్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇది ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ రస్ట్ 1.89 అయితే ఉంది. ఎక్స్పాండ్ చేసి 86 సపోర్ట్ తీసుకొచ్చి స్టెబిలిటీ API తీసుకొచ్చారు అన్నమాట. ఒకవేళ ఇట్లా ప్రోగ్రామింగ్ సంబంధించిన వాళ్ళు ఉంటే ఇట్లా వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రమే డవెన్సీ రిజాల్వ్కి సంబంధించింది. ఇది వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అన్నమాట. ప్రీమియం అనుకోవచ్చు. లైక్ బేస్ వేరియంట్ ఏదైతుందో ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. పెయిడ్ వర్షన్ ఏదైతుందో అడిషనల్ ఫీచర్స్తో పాటు వస్తుంది, అది యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కొత్త అప్డేట్ తీసుకొచ్చారు. రీసెంట్గా 20 వచ్చింది. ఇప్పుడు 20.1 అప్డేట్ తీసుకొచ్చారు. యాపిల్ ఇమర్సివ్ వీడియో సపోర్ట్ తీసుకొచ్చారు. కొన్ని మిగతా చేంజెస్ తీసుకొచ్చారు. 3D ఏమంటే గ్రేడ్ 2Dకి 2D ప్రాజెక్ట్స్కి కొన్నిటికి ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. లైన్ కర్వ్ ఎడిటర్ కూడా ఇంకొంచెం సపోర్ట్స్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. నెక్స్ట్ ఇంకో సాఫ్ట్వేర్కి సంబంధించి న్యూస్ చూసుకుని క్యాలిబర్ నుంచి అన్నమాట. సో క్యాలిబర్ 8.8 అప్డేట్ తీసుకొచ్చారు. సో క్యాలిబర్ ఏందని అంటే ఇది ఈ బుక్ రీడర్ అనుకోవచ్చు బై. డిజిటల్ బుక్స్ ఉంటాయి, దానికి లైబ్రరీ మేనేజ్మెంట్ చేస్తుంది. ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అనమాట. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఈ అప్డేట్లో పైపర్ TTS అండ్ ఈ PUB సపోర్ట్ తీసుకొచ్చారు. జాపనీస్ బుక్స్ ఉంటాయి కదా, జాపనీస్ బుక్స్ కూడా సపోర్ట్ అయితే తీసుకొచ్చారన్నమాట. వాళ్ళ లాంగ్వేజెస్ సపోర్ట్ కూడా దీంట్లో తీసుకొచ్చారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్. సో హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే ఇది పుకారే అనమాట. కన్ఫర్మ్ కాలేదు, పుకారే. వన్స్ అగైన్ చెప్తున్నాం, పుకార్ న్యూస్ అన్నమాట. లైక్ రూమర్డ్ న్యూస్ అంటారు కదా. సో పుకార్ల ప్రకారం కూడా చూసుకుంటే ఇంటెల్ వాళ్ళది నోవా లేక్ మొబైల్ ప్రాసెసర్ ఏదైతే ఉందో 28 కోర్స్తో పాటు కూడా వస్తుంది అంటే ఎట్లా అంటే 8 ఏమో పర్ఫార్మెన్స్ కోర్స్ అంట, 16 ఏమో ఎఫిషియన్సీ కోర్సు, మిగతా 4 వచ్చేసరికి అయితేనేమో లో పవర్డ్ పర్ఫార్మెన్స్ కోర్స్ అంట. లో పర్ఫార్మెన్స్ కోర్స్ అనేసి అయితే ఇక్కడ పెడుతున్నారు అన్నమాట. అండ్ 12 XC3 GP కోర్స్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అంటారు. సో ఇది ఎప్పుడు వస్తుందా ఏందని అంటే మోస్ట్లీ నాకు తెలిసిన కాడికైతే మాత్రం మనకి ఇప్పట్లయితే రాదు. మేబీ డిసెంబర్ లేకపోతే అక్టోబర్ డిసెంబర్ టైంలో మనకు అప్డేట్ వచ్చే అవకాశం, అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే డూమ్ నుంచి అనమాట. సో 2016 రిలీజ్ అయిన డూమ్ గేమ్ ఏదైతే మంచి డిస్కౌంట్ మీద ఉంది. 319 రూపీస్లో అవైలబుల్ ఉంది అనమాట. స్టీమ్లో అవైలబుల్ ఉంది. కంపల్సరీ తీసుకోవచ్చు అయితే అంటాను బై. ఇక స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే 8GB ర్యామ్ కంపల్సరీ ఉండాలి. i5 ప్రాసెసర్, 55GB స్టోరేజ్ అండ్ 2GB వీడియో మెమరీ ఉంటే రన్ అయిపోతుంది అనేసి అయితే అంటారు. 2016లో ఒకటి మ్యాక్సిమం లేటెస్ట్ రిలీజ్ అయిన 2-3 years బ్యాక్ రిలీజ్ అయిన ప్రాసెసర్ మీద గ్రాఫిక్ కార్డుల మీద రన్ అవుతుంది. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్ అండ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్లో అమ్మడవి నచ్చింది, మంచిగా అనిపించేవి మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి. వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.